హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఫ్రూటీ తయారు చేసి చూపిస్తున్నాను. ఇది అచ్చం మనకి బయట మార్కెట్లో ఫ్రూటీ ఉంటుంది కదా, సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. మనం చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది ఎలాగో దీని ప్రాసెస్ ఏంటో మనం ఈ వీడియో మొత్తం చూసేద్దాం. కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. కరెక్ట్ క్వాంటిటీలో చెప్పాను అంతా కూడా. సో తప్పకుండా ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం. ఇప్పుడు 2 కప్పుల పండిన మామిడి ముక్కలు, అర కప్పు పచ్చి మామిడి ముక్కలు, 1.5 కప్పు పంచదార, 1 పించ్ ఆఫ్ సాల్ట్. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అర కప్పు పచ్చి మామిడి ముక్కలు వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ పట్టుకోండి. ఇలా మనకి పేస్ట్ లాగా తయారవ్వాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్ ఇప్పుడు మనం ఇలా స్టవ్ మీద కడాయి పెట్టుకుని మనం పచ్చి మామిడి ముక్కలు బ్లెండ్ చేసుకున్న పేస్ట్, పండిన మామిడి ముక్కలు బ్లెండ్ చేసుకున్న పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని రెండింటిని కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో మనం 1.5 కప్పు షుగర్ వేసుకోండి. మీరు షుగర్ వేసుకునేటప్పుడు మీకు టేస్ట్కి, మీ తీపికి తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఇందులో 1 పించ్ ఆఫ్ సాల్ట్ ఉంది కదా, అది కూడా వేసుకుని అంతా కూడా కరిగే విధంగా కలుపుకుంటూ ఉండండి. మనకి షుగర్ కరిగితే సరిపోతుందండి, దగ్గరికి రావాల్సిన అవసరం ఏమీ లేదు. షుగర్ కరిగే వరకు మనం దీన్ని ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం అంతా కూడా షుగర్ కరిగే వరకు కలియబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మనకి రూమ్ టెంపరేచర్లోకి వచ్చేయాలి. మనకి అదంతా కూడా బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని వడకట్టేసుకోవాలి. మనకి ఏమైనా గడ్డలు లాంటివి ఉంటే అవన్నీ కూడా మనకి అందులో కలవకుండా మనకి ఇలా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అందుకని మనం ఇలాగ వడకట్టుకోవాలి. అంతా కూడా ఇలా గరిటతో తిప్పుకుంటే మీకు ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఏమైనా ముక్కలు ఉంటే కూడా పేస్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది. ఇలా మనకి మిక్సర్ అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉండాలి. అందుకని చెప్పి మనం ఇలాగా వడకట్టేసుకోవాలి అంతా కూడా. మీకు ఆ పేస్ట్ ఉంది కదా, అది పడేయకుండా మీరు ఇంకా దగ్గరికి కుక్ చేసుకుంటే మామిడి తాండ్రలా కూడా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మిక్సర్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను 1 నుంచి 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఫ్రూటీ టెక్స్చర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీరు కావాల్సితే ఇందులో ఐస్ వాటర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ వాటర్ వేసుకొని కూలింగ్లో పెట్టుకున్నా సరిపోతుంది. చూసారు కదా, మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, మనకి ఫ్రూటీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీనే, పెద్ద కష్టమేమీ కూడా కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. సో తప్పకుండా నా వీడియోకి ఒక లైక్ మాత్రం ఇవ్వడం అసలు మర్చిపోకండి. బాయ్ బాయ్.